పాడి రైతుల బకాయి పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లాలో బాలాజీ నగర్లో హుజూర్ నగర్ కోదాడ జాతీయ రహదారిపై పాడి రైతులు ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సుమారుగా 8 నెలల నుంచి కూడా ఇంతవరకు పాడి రైతులకు ఆ బిల్లులు పంపిణీ చేయకపోవడంతో కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా పాడి రైతులు ఆందోళన చేస్తూ ఈరోజు ఆ ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇప్పటివరకు 17 లక్షల రూపాయలు కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వాటన్నింటినీ వెంటనే త్వరగా విడుదల చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై కూడా ధర్నా నిర్వహించిన పరిస్థితి మారుతుంది. కిలోమీటర్ల వరకు కూడా ఆ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఢిల్లీ నేషనల్ డైరీ CEO లింగారెడ్డి అక్కడికి చేరుకొని ఒక వారం రోజుల్లోనే మీకు రావాల్సిన బిల్లులు మొత్తం కూడా క్లియర్ చేస్తామని కూడా రైతులకు నచ్చజెప్పడంతో కూడా కాస్త రైతులు వెనకకి తగ్గి కూడా ధర్నా విరమించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మేము మదర్ డైరీ సంస్థకు కూడా 8-9 నెలల నుంచి కూడా మా పాడి రైతులకు సంబంధించిన పాలు కూడా మీకు ఇస్తున్నా కూడా ఇంతవరకు నెల బిల్లులు ఇవ్వకుండా 7-8 నెలల నుంచి కూడా బిల్లులు ఇవ్వకపోవడంతో కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకు బిల్లులు ఇవ్వట్లేదని కూడా వీరు ఆ రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. సూర్యాపేట జిల్లా చిరుకూరు గ్రామం. మేము గత 30 సంవత్సరాల నుంచి మదర్ డైరీకి పాల ఉత్పత్తి చేస్తున్నాం. మదర్ డైరీ వారు ఈ మధ్యకాలంలో 7-8 నెలలటువంటి పాల బిల్లులు పెండింగ్ పెట్టి ఇవ్వకుండా రైతులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కావున అట్లాగే కోదాడలో ఉన్నటువంటి ఫిల్లింగ్ సెంటర్ కూడా మూసేసి ఇవాళ మళ్ళా తెరవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కావున మా విన్నపం ఏమిటంటే ఫిల్లింగ్ సెంటర్ ఓపెన్ చేయాలంటే ఫిల్లింగ్ సెంటర్లో ఉన్నటువంటి 6-7 సంఘాలు మొత్తం 17 లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఆ పెండింగ్ 17 లక్షల రూపాయలు మాకు పూర్తిగా చెల్లించిన తర్వాతనే ఈ ఫిల్లింగ్ సెంటర్ ఓపెన్ చేయడానికి వాళ్ళు రావాలి. కానీ మా బిల్లులు ఇవ్వకుండా ఫిల్లింగ్ సెంటర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఓపెన్ చేయనీయము. చేసిన తర్వాత కూడా మేము మదర్ డైరీకి మళ్ళీ పాలు పోయడానికి సిద్ధంగా ఉన్నాం. పోసిన తర్వాత ప్రతి నెల ఏ బిల్లులు పెండింగ్ లేకుండా మాకు చెల్లించాలని చెప్తూ ఈ రకంగా మేము పాల ఉత్పత్తిని చేయడానికి సుముఖంగా ఉన్నామని చెప్పేసి మదర్ డైరీ వారికి తెలియజేస్తున్నాం. లింగారెడ్డి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మదర్ డైరీ. అయితే ఈ కోదాడ చిల్లింగ్ సెంటర్ పరిధి కింద ఇప్పుడు October 2, 2025 నుంచి ఈ January 2026 వరకు బకాయిలు మొత్తం 17 lakhs ఉన్నది. 17 lakhs ఉన్నది. ఎందుకంటే ఇది డైరీ నష్టాలలో ఉంది. అప్పుడు ఇంతకుముందు ప్రొక్యూర్మెంట్ ఇక్కడ చాలా తగ్గింది కాబట్టి కొద్దిగా 100-150 వచ్చేప్పటికి లీటర్కు వచ్చేసరికి ఇది క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ప్రారంభిస్తామని వచ్చినాం. ఇప్పుడు ధర్నా చేపట్టడం జరిగింది. అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు కానీ సెక్రటరీల ఆధ్వర్యంలో జరిగింది. అయితే వాళ్లకు ఈ తరపున పత్రిక తరపున నేను మాటిచ్చేది ఏంటంటే ఈ 17 lakhs ఈ నెల కంప్లీట్ అయినప్పుడు సుమారుగా 20 రోజులు ఉంది. ఆ లోపు చెల్లించి ఇది ప్రారంభిస్తాం. ఆ లోపే వీలైతే ఈ 1 weekలో చెల్లించడానికి ప్రయత్నం చేస్తా. ఇది కూడా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాం. 9 లక్షలు జరిగింది అంటే మనకు నష్టాలలో వచ్చింది. డైరీ మొత్తం నష్టాలలో ఉంది కాబట్టి ఇప్పుడు NDDB దాని తరఫున ఢిల్లీ మదర్ డైరీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి ఆ డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీకు పేమెంట్ చేస్తామని భావిస్తున్నాం.